నల్లబెల్లి మండలం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా దూరాన్ని లెక్క చేయని అభిమానం పెద్దిపై అభిమానంతో ఖమ్మం నుండి తరలి వచ్చి నివాళులర్పించిన అభిమానులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణ వార్తను అంతిమయాత్రను టీవీలలో చూసి కలత చెందిన ఆయన అభిమానులు ఖమ్మం జిల్లా బద్రి నియోజకవర్గ నాయకులు అభిమానులు ఈ రోజు నల్లబెల్లిలోని వారి నివాసానికి వచ్చి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. పెద్ది లాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన మరణ వార్తను తమను ఎంతో కలిసివేసిందని, అలాంటి నాయకునికి నివాళులు అర్పించారని ఇంత దూరం వచ్చినట్లు వారు తెలిపారు. ఈరోజు వరంగల్ కోట జిల్లా నర్సంపేట మండలం నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మనం నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క తిరిగినటువంటి ప్రదేశంలో మనం ఒక వీరుని కోల్పోయాం, ఉద్యమకారుని కోల్పోయాం. మనం ఇప్పటి వరకు ఆ ఉద్యమకారుని గురించి వీడియోలో చూడటం, ప్రత్యక్షంగా ఇప్పుడు చూడటానికి ఎరుపాలెం మండలం మదర్ నియోజకవర్గంలో ఉన్న ఎరుపాలెం మండలం నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి అసలు ఈ ఉద్యమకారుడు ఎలా ఉండడో ఏంటి, అసలు ఏం చేసిందని చెప్పేసి తెలుసుకోవడానికి రావడం జరిగింది. మేము మార్గ మధ్యలో వస్తూ ఉన్నప్పుడు మన సుదర్శన్ రెడ్డి గారి గురించి చాలా మంచి విషయాలు విన్నాం. ఇక్కడ నర్సంపేటలో ఉన్నటువంటి ఒక ఈ ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వమైనటువంటి ఈ ఒకటువంటి బిల్డింగ్స్ కానీ, వాళ్ళ కలిసినటువంటి ఈ మెడికల్ కాలేజ్ కానీ రావడం జరిగిందంటే మన సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఎంతో కృషి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇలాంటి మహానుభావుడిని ఈ తెలంగాణ ముద్దుబిడ్డ కోల్పోవడం మనం చాలా బాధాకరం. ఇలాంటి విషయంలో అసలు మేము ఎర్రుపాలెం మండలం నుండి ఎప్పటి నుండో వద్దామని చెప్పేసి ఈ యొక్క చనిపోయిన కాడ నుంచి ఆ రోజు అంతిమయాత్రలో పాల్గొందామని అనుకున్నాం. కానీ ఆ రోజు రాలేకపోయి 2 రోజులు అసలు వద్దామని నిన్నట్టుండి మొదలుపడి మన యొక్క సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారిని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్దామని చెప్పేసి మదర్ నియోజకవర్గం ఎరుపాలెం మండలం అటువంటి బీఆర్ఎస్ నాయకులు మండల కమిటీ మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మన యొక్క సారు సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు చాలా తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గారు కన్ను ఎలా పోయింది, ఉద్యమంలో ఎలా తిరిగాడు, ఆ ఉద్యమానికి ఏ విధంగా ఆయన సొంత విధంగా వెచ్చించి డబ్బులు వెచ్చించి ఎలా కష్టపడ్డాడు ఇక్కడ ఉన్నటువంటి అనుచరులు, ఇక్కడ ఉన్నటువంటి మన అనుచరులు చెప్పడం జరిగింది. ఈ యొక్క నాయకుడిని కోల్పోయినందుకు మరొకసారి మేము బాధాకరంతో ఇక్కడ నుండి వచ్చిన ఎరుపాలెం మండలం నాయకులందరం కూడా మేము సుదర్శన్ రెడ్డి గారికి నివాళులు అర్పిద్దామని చెప్పేసి వచ్చాం. ఈ సుదర్శన్ రెడ్డి గారు ఈ నర్సంపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే అని అంటారు కాదు, చనిపోయిన మరణించినటువంటి ఇంకా జనాల్లో, ఇక నర్సంపేట ఉన్నటువంటి నియోజకవర్గ జనాల్లో ఇంకా హృదయాల్లో నిండి ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, అమర వీరులకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.